12 యువరాణులు మరియు నృత్యం చేసే ఎర్రబూట్లు. ఒకప్పుడు ఒక గొప్ప రాజ్యంలో 12 మంది అందమైన యువరాణులు నివసించేవారు. ఈ యువరాణులలో ప్రతి ఒక్కరూ నృత్యం చేయడానికి చాలా ఇష్టపడేవారు. ఒకరోజు చిన్న యువరాణి రాజభవన కిటికీలోంచి చూస్తూ ఉండగా తోట బావిలో ఎర్రటి కాంతి ప్రకాశిస్తున్నట్లు చూసింది. ఆమె ఎవరికీ చెప్పకుండా బావి దగ్గరకు వెళ్ళింది. లోపలికి చూసినప్పుడు ఆమెకు కాంతి తప్ప మరేమీ కనిపించలేదు. కాబట్టి ఒక బకెట్లో కాంతిని పట్టుకుని తన వైపుకు లాగింది. ఏమిటిది? బకెట్ లోపల మెరిసే ఎర్రటి బూట్లు ఉన్నాయి. చిన్న యువరాణి షూలు వేసుకున్న క్షణం ఆమె తోటలో చాలా బాగా అందంగా నృత్యం చేస్తున్నట్లుగా గమనించింది. వావ్, ఈ షూస్ భలే మ్యాజిక్! నేను ఎంత అందంగా నృత్యం చేస్తున్నాను. అకస్మాత్తుగా ఒక చిన్న దేవకన్య కనిపించింది. ఆమె యువరాణితో, నిజాయితీగా ఉండు, బూట్లు పంచుకో, లేకుంటే ఈ మ్యాజిక్కి నువ్వు చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పి అదృశ్యమైంది. చిన్న యువరాణి దేవకన్య చెప్పిన దానిని పట్టించుకోలేదు. తన సోదరీమణులకు బూట్ల గురించి చెప్పలేదు. మరుసటి రోజు ఒక పెద్ద విందు ఏర్పాటు చేశారు. చిన్న యువరాణి మ్యాజిక్ బూట్లు ధరించి విందుకు వెళ్ళింది. అందరూ ఆమె అద్భుతమైన నృత్యాన్ని ప్రశంసతో చూస్తుండగా మధ్య యువరాణి ఉత్సాహంతో అడిగింది, సోదరిపతి, నువ్వు ఇంతకు ముందు ఇంత అందంగా ఎప్పుడూ నృత్యం చేయలేదు. ఈ బూట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? చిన్న యువరాణి తాను ఎప్పుడూ ఇలాగే నృత్యం చేస్తానని, తండ్రి తనకు బూట్లు బహుమతిగా ఇచ్చాడని అబద్ధం చెప్పింది. అకస్మాత్తుగా బూట్లు మాయమైపోయాయి. చిన్న యువరాణి పెద్ద శబ్దంతో నేలపై పడిపోయింది. ఓ, ఏమైంది? చిన్న యువరాణి తొందరపడి తన బూట్లు తీసేసి గదిలోకి పరిగెత్తింది. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మరుసటి రోజు ఉదయం ఆమె సోదరీమణులు చిన్న యువరాణి బూట్ల గురించి అడిగారు. మాకు ఆ బూట్లు బాగా నచ్చాయి, మేము కూడా వాటిని వేసుకోవచ్చా? కానీ ఈసారి ఆ చిన్న యువరాణి బూట్లు పోగొట్టుకున్నట్లు చెప్పింది. చిన్న యువరాణి అబద్ధం చెబుతోందని ఆమె సోదరీమణులు గ్రహించారు. చిన్న యువరాణి తన అక్కల నుండి రహస్యంగా మళ్లీ బూట్లు వేసుకోవడానికి ప్రయత్నించింది. కానీ నృత్యం చేయడానికి బదులుగా ఆ బూట్లు ఆమెను అడవిలోకి పాత గుడిసెలోకి వేగంగా లాగాయి. కాపాడండి! చిన్న యువరాణి తన బూట్ల కారణంగా గుడిసెలో తిరుగుతుండగా ఒక పెద్ద సాలేడు వలలో చిక్కుకుంది. ఆమె ఏం చేసినా తప్పించుకోలేకపోయింది. సహాయం చేయండి, ఎవరైనా నన్ను రక్షించండి! మరోవైపు గంటల తరబడి కనిపించిన చిన్న యువరాణి గురించి యువరాణులందరూ ఆసక్తిగా చూస్తున్నారు. వారు ప్రతి చోట యువరాణి కోసం వెతకడానికి వెళ్లారు. చివరకు పెద్ద యువరాణి తన గుడిసె ముందు నుంచి వెళ్తుండగా ఆమె సోదరి ఏడుపు వింది. ఆమె గుడిసెలోకి ప్రవేశించినప్పుడు ఆమె చిన్న యువరాణి సాలేడు వలలో చిక్కుకున్నట్లు చూసింది. ఆమె దాన్ని ఒకవైపు నుండి లాగి మరొక వైపు నుండి విడదీసింది. కానీ వీలు కాలేదు. ఆమె వలను తొలగించలేకపోయింది. అకస్మాత్తుగా యువరాణి ఎర్రటి బూట్లు ఆమె దృష్టిని ఆకర్షించాయి. ఆమె వాటిని తన కాళ్ళ నుండి తీసివేసిన క్షణం సాలేడు వలలు వాటంతట అవే అదృశ్యమైపోయాయి. నాకు తెలుసు, ఇదంతా నాకు జరిగింది ఎందుకంటే నేను మీతో బూట్లు పంచుకోలేదు. ఆమె సోదరి స్వార్థం చాలా చెడ్డ విషయమని సోదరీమణులందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పింది. యువరాణులు తమ రాజభవనానికి బయలుదేరారు. చిన్న యువరాణి విచారంగా తన సోదరీమణులందరికీ క్షమాపణ చెప్పింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, నువ్వు నీ తప్పుని అర్థం చేసుకున్నావు చిన్నారి. ఆ విధంగా అందరు యువరాణులు బూట్ల మాయాజాలాన్ని పంచుకునే శక్తిని కనుగొన్నారు. ప్రతి విందులో మాయా బూట్లతో అద్భుతంగా నృత్యం చేసేవారు. పంచుకోవడాన్ని ఎంచుకున్న యువరాణి కథ రాజ్యంలో తరతరాలుగా చెప్పుకున్నారు.